ఆంధ్రప్రదేశ్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించామని అన్నారు. విశాఖలో కేఏ పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నమే రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యి 1 లక్ష ఓట్లు మినిమం. అలాంటిది 2-3 లక్షలు రావాల్సింది దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే క్రిస్టియన్స్ 4-5 లక్షలు బీజేపీ టీడీపీ బతికేసేసారా? అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైనా ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి, యూరోప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడట్లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. మూడు లక్షలు రావాల్సింది 4 లక్షలు అంటే అనుమానించకూడదు. కొన్ని వైసీపీ క్యాండిడేట్ 4 వచ్చింది, 6-7 వచ్చాయంటే అనుమానించకూడదు. 52,000 మంది మాకు వాటినెట్లు, 4 లక్షలు 5 లక్షలు క్రిస్టియన్ ఓట్లు, మన బడుగు బలహీన వర్గాలు. ఏం ముద్రించాడని భారత్కి 9-10 లక్షల మంది ఓట్లేస్తారు. ఇప్పుడేం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ? చూడండి, ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? లేదు. జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నారు. ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డూ గొడవలు పెడుతున్నారు. జనవరిలో 1,00,000 లడ్డూలు పంపించారట. ఎక్కడికి? అయోధ్య. నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో, జనవరిలో పంపారు. అది కోర్టులో కేసేశారు. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు బలహీన వర్గాలకు ఫైట్ చేస్తున్నారు. అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు 17లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ను ఒప్పించి 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు? అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుండా ఆపుతామన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశాను. ఏమండి, వాళ్ళు అమ్మేస్తున్నారు. 33,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఏమనంటే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిందట RINL, RINL ఏమో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఓనర్స్ ఎవరు? ఎవరు ఆనర్ అని డిబేట్ చేశారు. ఇచ్చింది ఎవరు? రైతులు. స్టీల్ ప్లాంట్ ఎవరిది? ఆంధ్రులది, మన విశాఖపట్నం. ఎంత విలువ? 5-6 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు. ఎంతకు అమ్మేశారు? గంగవరం పోర్టు 600 కోట్లకి 60,000 కోట్లు. ఏంటి ఈ 2 పార్టీలు చేస్తుంది? తెలుగుదేశం
వైసీపీ అప్పుడు అప్పులు ఎక్కువైపోయాయని తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడేమంటారు? ఖజానా ఖాళీ అయిపోయిందని 16 సార్లు అన్నాను ఏపీ హైకోర్టులో 17లో. ఎందుకు? ప్రత్యేక హోదా వస్తే 1000 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే మరలా డిసెంబర్ 11వ తారీఖు దాన్ని వాయిదా వేశారు. ప్రత్యేక హోదాన్ని డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని తిట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్ ఏపీ హైకోర్టు నోరు మూసుకొని కౌంట్ మాకు కావాలని అనట్లేదు, ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్ గా అంటున్నాను. నేను ఫైట్ చేస్తున్నాను, ఒక్కడిని అయిపోయాను. ఈ టీడీపీ వాళ్ళు, జనసేనలు, బీజేపీ వాళ్ళు ఒకటి, వాళ్ళు అమ్ముతున్నారు, మనకు మోసం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాష్ట్ర అప్పు ఎంత? 13 లక్షల కోట్లు దాటింది. బాగుపడుతుందా? ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నారు, అది అమ్మేస్తున్నారు. నేను ఫైట్ చేసి మన బుధవారం ఆపా కోర్టు 1లో. ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక